హాయ్ హలో వెల్కమ్ టు ప్లటాకిస్. కల్కి సినిమా రీసెంట్గా 1000 కోట్ల వసూలు సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ప్రభాస్ కల్కిగా నటించబోతున్నాడని చెప్పి ప్రతి ఒక్కరు అభిప్రాయపడ్డారు. ఈవెన్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా అదే అనుకుంటారు. ఎందుకంటే కల్కి అని టైటిల్ పెట్టి ప్రభాస్ని హీరోగా చూపిస్తారంటే ఖచ్చితంగా కల్కి ప్రభాసే ఉంటుందని చెప్పి ఎవరైనా ఆబ్వియస్గా అనుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే ప్రభాస్ కల్కి కాదు కర్ణుడు అనే ఒక చిన్న విషయాన్ని దాచిపెట్టి సినిమా మొత్తాన్ని రన్ చేయడం జరిగింది. అంటే లాస్ట్లో ప్రభాస్ కల్కి కాదు కర్ణుడు అని చెప్పి రివీల్ చేయడం జరిగింది. ప్రభాస్ కర్ణుడు అయితే కల్కి ఎవరు? సో అంటే ప్రభాస్ కంటే ఇంకా బెస్ట్ యాక్టర్ కల్కి పాత్ర చేస్తేనే దానికి ఒక గుర్తింపు అనేది ఎక్కువ స్థాయిలో ఉంటుంది. అంటే ఆపోజిట్ లో కమల్ హాసన్ గారు విలన్ గా చేసినప్పుడు నేను అనుకుంటున్నా, ఫస్ట్ నా అభిప్రాయం ఇది, ఆపోజిట్ గా కమల్ హాసన్ గారు విలన్ గా చేసినప్పుడు హీరోగా రజనీకాంత్ గారు ఉంటే బాగుంటుందేమో అని నా ఆలోచన ఉంది. నా ఆలోచన వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఇద్దరు సమవుజ్జులు కాబట్టి, తమిళ ఇండస్ట్రీ నుంచి ఇండియా లెవెల్లో వారిద్దరు గొప్ప నటులు కాబట్టి, సో వారిద్దరు వర్సెస్ ఉంటే బాగుంటుందని. కల్కిగా రజనీకాంత్ ఒకవేళ నటిస్తే సినిమా అనేది ఎక్కడికి వెళ్తుందని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో నాగేశ్వరి గారిని ఈ విషయం గురించి అడగడం జరిగింది. ఏమని అంటే, కల్కిగా ఎవరు కనిపించబోతున్నారు అంటే, కర్ణుడుగా ప్రభాస్ అయితే కల్కి ఎవరనే ఉద్దేశాన్ని ఆడ మీడియా వాళ్ళు అడిగితే దానికి సంబంధించి నాగేశ్వరి రిప్లై ఇస్తూ, ఇంకా నేను ఎవ్వి అనుకోలేదు, ఇంకా నా పొట్టలోనే ఉన్నాయి, నేను డిసైడ్ అయిన తర్వాత మీకు చెప్తానే ఆన్సర్ చెప్పడం జరిగింది. ఓకేనా? ఏది ఏమైనా కూడా నెక్స్ట్ వచ్చే 3 పార్ట్స్ ఎక్కువ స్థాయిలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మన పల్లె టాక్స్ తరపున కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.